ఘట్టమనేని రమేష్ బాబు, భానుప్రియ జంటగా నటించిన బ్లాక్ టైగర్ ఆగస్టు 4, 1989 సంవత్సరంలో రిలీజ్ అయింది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1979లో కూడా దాసరి రమేష్ బాబుని డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పటికి అతని వయసు 14 ఏళ్ళు. ఆ సినిమా పేరు నీడ. ఆ రోజుల్లో యూత్ని బాగా ఆకట్టుకున్న సినిమా. ఒక ప్రయోగాత్మక సినిమాగా ఆ రోజుల్లో అందరూ కూడా అభిమానించినటువంటి ఆ చిత్రం ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేం. కరెక్ట్గా 10 సంవత్సరాలు తిరిగేటప్పటికీ మళ్ళీ ఆయన డైరెక్షన్లోనే మరి రమేష్ బాబు అద్భుతంగా నటించినటువంటి ఈ చిత్రాన్ని కూడా మనం మర్చిపోలేం. కారణం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అలాగే సమాజంలో జరిగే అకృత్యాలు, అన్యాయాలు, అలాగే ఒక మెడికల్ స్టూడెంటు బాధ్యతాయుతమైన డాక్టరు అంటే నోబెల్ ప్రొఫెషన్ వైద్యుడిగా మారి సమాజంలో ఉండే పేషెంట్లు నయం చేసేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక వృత్తిలో ఉండేటువంటి పర్సను అదే కత్తిని చేత పట్టుకొని సమాజంలో జరిగే కుళ్ళుని, అన్యాయాన్ని ఎలా ఎదిరిస్తారన్నదే ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. మరి అప్పటికి రమేష్ బాబు సినిమా ఎంట్రీ అయ్యి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ సినిమాలో ఈ పాత్ర కనుక చూస్తే చాలా బరువు, బాధ్యతని క్యారీ చేయవలసినటువంటి రోలు. ఎంతో సీనియర్ నటులు మాత్రమే చేయవలసినటువంటి ఈ క్యారెక్టర్ని ఇతను చేయగలడా, చేస్తే ఆ బరువుని మోయగలడా అన్నటువంటి సందేహాలు ఉన్నప్పుడు లేదు నేను చేయగలను అని చెప్పేసి నిరూపించినటువంటి ఈ చిత్రం ఇప్పటికీ కూడా మీరు చూస్తూ ఉంటే రమేష్ బాబులోని నటన, ఆ నటనలోని మెచ్యూరిటీ, అతను ఒక్కొక్క డైలాగ్ చెప్తూ ఉంటే ఆ డైలాగులోని పవరు మనకేంటో అర్థమవుతుంది. నిజంగా రమేష్ బాబు నటించినటువంటి గొప్ప చిత్రాల్లో ఈ బ్లాక్ టైగర్ కూడా ఒక మర్చిపోలేనటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజుల్లో దాసరి నారాయణరావు చాలా బిజీగా ఉండేవారు. ఓ పక్క సినిమాలు చేస్తున్నారు, ఓ పక్కన ఆయన చీఫ్ ఎడిటర్గా ఉదయం అనేటువంటి తెలుగు దినపత్రికని నడుపుతున్నారు. ఆ రోజు ప్రతి చోట కూడా ఆ పత్రిక, తెలుగు దినపత్రిక ఒక విజయ బావుట ఎగరేస్తోంది. ఆ రోజుల్లో ఆ పేపర్లో వచ్చేటువంటి అనేక క్లిప్పింగ్స్ని ఈ సినిమాలో కూడా ఒక్కొక్క బిట్ కింద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాల సమాజంలో జర్నలిస్టులు చాలా నిర్భయంగా రాసేవాళ్ళు. అలాంటి కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందించడం జరిగింది. దానివల్ల మీకు సినిమా చూస్తూ ఉంటే ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి చూస్తున్నటువంటి ఫీలింగ్ రాదు. మన నిజ జీవితంలో మన మధ్య ఉండేటువంటి పాత్రలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, మనం ఏ విధంగా ఆ ఇబ్బందులకు లోనవుతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రేక్షకులకు రావటం వల్ల నిజంగానే ఒక వాస్తవ పరిస్థితి మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడుతుంది. ఇది ఆ రోజుల్లో ఒక మంచి పరిణామం, మంచి ప్రయత్నం అని చెప్పుకోక తప్పదు. ఈ విధంగా ఈ సినిమా ఆ రోజుల్లో ఒక మంచి ప్రయత్నంగా కూడా మనం అభివర్ణించవచ్చు. ముఖ్యంగా కనుక చూసుకుంటే అంతవరకు రమేష్ బాబు సామ్రాట్ సినిమా తీసుకున్నా, చిన్ని కృష్ణుడి సినిమా తీసుకున్నా, అలాగే కలియుగ కన్నుడు తీసుకున్నా, వీటన్నిటిలో కూడా ఆయన పాటలు బాగా డ్యాన్స్ చేయగలడు, అలాగే ఫైట్స్ బాగా చేయగలడు, అలాంటి రొమాన్స్ బాగా చేయగలడు. ఇలాంటి ఒక ముద్ర ఆయనకు పడింది. అలాంటి ముద్ర ఉన్నటువంటి అతనిలో ఒక మంచి క్యాలిబర్ నటుడు ఉన్నాడని చెప్పి నిరూపించినటువంటి దాసరిని ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే అంతకుముందు ట్రాక్ రికార్డు కనుక చూస్తే కృష్ణరాజు, ఒక కటకటాల రుద్రయ్య, ఒక రంగున్ రౌడీ ఆయన రెబల్ స్టార్ని చేసింది. మరో పక్కన సూపర్ స్టార్ కృష్ణతో విశ్వనాథ్ నాయకుడు అనే హిస్టారికల్ మూవీ తీసి నిజంగా ఒక మంచి క్లాసిక్ మూవీ చూసామన్న సంతృప్తి మనకి కలగజేశారు. అదే మరో పక్కన ఎన్టీ రామారావుతో బొబ్బులి పులి అనే రెవల్యూషన్ సినిమా తీసి అత్యద్భుతం అని చెప్పి అనిపించారు. కరెక్ట్గా అదే కోవలో, అదే జోనర్లో వచ్చినటువంటి ఈ బ్లాక్ టైగర్ సినిమా కూడా మనల్ని ఆలోచన విధానంలో కట్టుబడేస్తుంది. ముఖ్యంగా ఒక అక్క, ఒక తమ్ముడు, ఈ ఇద్దరి సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ప్రధానమైన అంశంగా మారుతుంది. ఈ సినిమాలో అక్క నటించిన గీత కూడా తన పాత నటనా వైభవాన్ని ఈ సినిమాలో చూపిస్తుంది. ముఖ్యంగా ఆవిడ మరణించినప్పుడు సంఘటనప్పుడు రమేష్ బాబు చూపించేటువంటి ఆహభావాలు, అలాగే అతను చూపించినటువంటి యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని మెస్మరిజానికి
లోన్ చేస్తాయి. ఈ సినిమాలో ఒక విలన్ ఉంటేనే మనం జనంగా భయపడుతూ ఉంటాం. కానీ ఇద్దరు విలన్లు స్వైర విహారం చేస్తారు. ఒకళ్ళేమో మోహన్ బాబు విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ అయితే, మరో పక్కన అయితే చరణ్ రాజు, అలాగే మరో పక్కన నూతన్ ప్రసాద్ కూడా తన వరవడిలో ముందుకు దూసుకుపోతారు. ఏదేమైనా సరే ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశంగా చెప్పుకునేవాళ్ళు. ముఖ్యంగా పత్రికల్లో కానీ సినిమా మ్యాగజైన్స్లో కానీ దీనికి వచ్చినటువంటి హైపు అంతా ఇంత కాదు. అలాగే లాస్ట్లో క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా ముఖ్యంగా కోర్టు సీన్లలో ఒక తీవ్రవాదం గురించి చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఈ డైలాగ్ను కూడా రమేష్ బాబు చెప్పేటువంటి తీరు, అతను చెప్పే మాడ్యులేషను మనకి బొబ్బిలి పులి సినిమాలో మరి మేజర్గా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు ఆ పాత్ర డైలాగులు చెప్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో అదే పోలికలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. నిజంగా ఈ ఒక్క సీను చాలు అతను ఎంత స్థాయికి ఎదిగాడని చెప్పి మనకి తెలియజేయడానికి. అయితే ఈ సినిమా ఆ రోజుల్లో గొప్ప సినిమాగా అభివర్ణించినా కూడా ప్రేక్షకులకి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా సమాజం మీద అవగాహన అవసరం. ఆ అవగాహన అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా చూస్తుంటే మాత్రం గొప్ప అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఆ సమయానికి చాలా బిజీగా ఉన్నారు. ఓ పక్కన సినిమాలు బిజీ, చాలా హై ఎండ్ బిజీలో ఉన్న, మరో పక్కన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎలక్షన్స్ తరుణం వచ్చేసింది. మరో పక్కనేమో మరి దర్శకరత్న దాసనారాయణరావు పత్రికా రంగంలో బిజీగా ఉన్నారు, రాజకీయ రంగంలో బిజీగా ఉన్నారు, సినిమా రంగంలో కూడా బిజీగా ఉన్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మరి రమేష్ బాబుని మీరు ఎలివేట్ చేయాలి, అతనిలో కొత్త కోణం మీరు చూపించాలి అని అడిగిన మీదట ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమాలో మీరు 3 అంశాలు చూడొచ్చు. ఒకటి, భానుప్రియతో ఉండేటువంటి ప్రేమ, అభిమానం. ఆ విధంగా ఒక రొమాంటిక్ హీరోగా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతాడు రమేష్ బాబు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేప్పటికి పోలీసు, ఒక అకృత్యపు పోలీసు ఎవరైతే ఉంటాడో అతను చేసే దురాఘాతాలను అడ్డుకట్టేటువంటి వ్యక్తిగా మనకి సెకండ్ హాఫ్లో కనపడతాడు. మూడో ప్రయత్నంలోకి వచ్చేప్పటికి తన అక్క మరణించిన తర్వాత దుష్ట శత్రుపై తిరుగుబాటు చేసేటువంటి ఒక బ్లాక్ టైగర్గా కనిపిస్తాడు. ఈ 3 పాత్రలు కనుక చూసుకుంటే ఒకే నటుడు 3 విభిన్నమైన కోణాల్లో ఈ సినిమాల్లో 3 రకాల దృక్పథాలతో కనిపించడం ఆ రోజుల్లో సినీ పరిశీలకుల్ని అబ్బురపరిచింది. నిజంగా మరి రమేష్ బాబు ఇంత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేయలేదు. అతను ఎక్కడ కూడా మామూలుగా సహజంగానే సినిమా రంగంలోకి బాలనటుగా ప్రవేశించాడు. అలాగే హీరోగా సామ్రాట్ చేశాడు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఇతను ఎలా తీసుకొచ్చాడు, ఇంత అహభావాలు ఎలా చూపించాడు అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యచకితం చేసిన ఈ బ్లాక్ టైగర్ ప్రతి ఒక్కరు కూడా అబ్బురపరిచింది. ముఖ్యంగా ఈ విలక్షణ నటుడు అయినటువంటి మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మోహన్ బాబు ఈ సినిమాలో మొట్టమొదటి మనం చూసినప్పుడు ఒక పాజిటివ్ దృక్పథం కలుగుతుంది. కానీ రాను రాను వచ్చేప్పటికి కోల్డ్ బ్లడెడ్ విలనిజం అనేది ఇందులో చూపించడం జరుగుతుంది. అది రమేష్ బాబు గ్రహించేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు సినిమా క్లైమాక్స్కి వస్తుంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్గా మన తెలుగు సినీ చరిత్రలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే విలనిజం అనగానే మొట్టమొదటి మనం ఎస్టాబ్లిష్ చేసేస్తాం, ఇతను విలను అని అందరికీ తెలిసిపోతుంది. కానీ అలా ఉండదు. ఇది ఈ సినిమాలో మనకు తెలియని మలుపుగా కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా భానుప్రియ ఒక పక్క సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్గా సినిమాలు చేశారు, మరో పక్కన వాళ్ళ అబ్బాయి రమేష్ బాబుతో కూడా హీరోయిన్గా ఈ సినిమా చేశారు. ఒక విధంగా భానుప్రియ మంచి అందమైన కళ్ళు, డ్యాన్సు, భావుకత అన్నీ ఉండేటువంటి ఈవిడ ఒక చోట టీచ్ చేసేటువంటి సన్నివేశాలు, అలాగే తను జూనియర్స్గా ఉండేటువంటి వాళ్ళని ర్యాగింగ్ చేసే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నప్పుడు అవి ఆమె నటనలోని కొత్త కోణాన్ని కూడా చూపిస్తాయి. ముఖ్యంగా రమేష్ బాబుని ప్రేమించే సన్నివేశాల్లో కూడా ఆమె నటన చాలా గొప్పగా ఉంటుంది. మరొక సితారా సినిమా చూసినట్టు అనుభవం, ఆ క్షణాలు కూడా మనకు గుర్తుకొస్తాయి. ఏదేమైనా ఒక మంచి పెర్ఫార్మెన్సు భానుప్రియ ఇచ్చినటువంటి చిత్రాల్లో బ్లాక్ టైగర్ కూడా ఒకటి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ సినిమా మంచి సినిమా, మంచి కథ ఉన్నటువంటి సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్నటువంటి సినిమా.
ఆ రోజుల్లో ఒక యావరేజ్ చిత్రంగా నిలిచింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి చోట కూడా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు. ఈ సినిమా గురించి థియేటర్స్లో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అప్పట్లో ఉన్నటువంటి ఆ రాజకీయ పరిస్థితులు కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి సినిమా థియేటర్స్ పరిస్థితుల్లో కానీ ఈ సినిమా ఇంకా ఎక్కువ స్థాయిలో రాణించలేకపోయిందేమో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా యూట్యూబ్లో కనుక ఈ సినిమా చూస్తే ఒక మంచి చిత్రం ఇంకా ఘన విజయం సాధించవలసిన సినిమా అంత రేంజ్కి వెళ్ళలేకపోయిందా అని కూడా మనకు అనిపిస్తుంది. ఏదేమైనా రమేష్ బాబు మంచి నటన కథపరిచిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో బ్లాక్ టైగర్ కూడా ఒకటి. ఇంత మంచి నటుడు ఇంకొన్ని సినిమాలు చేస్తుంటే బాగుండేది కదా, ఎందుకు చేయలేదు అన్న భావన కూడా మనకు కలుగుతుంది. బ్లాక్ టైగర్ సినిమా మీరు చూసారా? చూస్తే మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ చేసిన ప్రతి వీడియో కూడా అలర్ట్స్ రూపంలో మీకు అందుతుంది. కాబట్టి మీ సపోర్టు, మీ దీవెనలు ఎప్పుడు మాకు కావాల్సింది. అందుకోవలసిన తరుణం కూడా ఇదే. కాబట్టి మీ బ్లెస్సింగ్స్తో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.